దివ్యవాణి టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. నన్ను మలచిన దేవా కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభాశీస్సులు. నా పేరు సిస్టర్ సునీత. నేను పరిశుద్ధ శిలువ సభకు చెందిన సభ్యురాలిని. మాతృగర్భమున నేను రూపొందక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు మాతృగర్భము నుండి బయటపడక మునిపే నిన్ను ఎన్నుకొంటిని, నిన్ను ప్రజలకు ప్రవక్తగా నియమించితిని. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. ఈ వాక్యాన్ని చూసుకుంటే నా జీవిత ప్రయాణం అంతా ఈ వాక్యం మీదే ఆధారపడి ఉంది. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. మా పేరెంట్స్ తల్లిదండ్రులు కసిరెడ్డి చిన్నపురెడ్డి, కసిరెడ్డి అన్నమ్మ. మేము 3 పిల్లలము. కసిరెడ్డి అంతోన్ రెడ్డి, కసిరెడ్డి అనిత మరియు నేను చివరి దానిని. చిన్నప్పటి నుంచే నేను హిందూ కుటుంబంలో పెరిగినా సరే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము, దేవుని యొక్క పిలుపు ప్రకారము ఆయన నన్ను మలుచుకున్నాడు, ఆయన నన్ను నడిపించాడు. దేవుని పిలుపు అనేది ఒక గొప్ప వరం. అది మనం అనుకుంటే ఆ పిలుపు అనేది మనకి రాదు, దేవుడు కూడా అనుగ్రహించాలి. ఒకవేళ దేవుడు కనుక మనల్ని కావాలి అనుకుంటే ఏ పరిస్థితిలోనైనా సరే మనం దేవుని నుంచి తప్పించుకోలేము. అలాగే దేవుడు నన్ను కావాలి అనుకున్నాడు కాబట్టే నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టినా సరే చిన్నతనం నుంచి ఆయన నాకు చాలా సిచ్యువేషన్లు ఏర్పరిచాడు, ఎక్కడ నేను అతనిని తెలుసుకుంటాను అని. చిన్నప్పుడు చూసినట్లయితే నేను హిందూ కుటుంబంలో పుట్టి మా తల్లిదండ్రులు నన్ను అలా పెంచారు. మేమందరం హిందువులకు సంబంధించిన వాళ్ళమే అయినా సరే నా చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క ఆచారాలు, పూజలు అవి నేను అంతగా పట్టించుకోలేదు. ఏమో నాకు తెలియదు, అది కూడా దేవుని ప్రణాళిక అనుకుంటా. నేను ఆ పూజలకి వాటన్నిటికీ చాలా దూరంగా ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. మేబీ చిన్నతనంలో నేను అలా వెళ్ళుండేదాన్ని కాదు, కానీ అది కూడా ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే అది కూడా దేవుని ప్రణాళిక అని నాకు తెలుస్తుంది. చిన్నప్పుడు నేను ఒక 2వ తరగతి 3వ తరగతిలో ఉన్నప్పుడు నాకు మా క్లాస్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి ప్రొటెస్టెంట్ గర్ల్. ఆ అమ్మాయి నన్ను ఎప్పుడు సునీత నాతో పాటు చర్చికి రా, అక్కడ చాలా బాగా పాటలు నేర్పిస్తారు, ఆటలు నేర్పిస్తారు, చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్తూ ఉండేది, చాలాసార్లు చెప్తూ ఉండేది. నేను అలా విని సరే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి తనతో పాటు ఒకరోజు సండే చర్చ్కి వెళ్ళేదాన్ని. చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పిల్లలందరితో కలిసి ఆటలు ఆడుకోవడం, పాటలు నేర్చుకోవడము చాలా సంతోషంగా ఉండేది. వాళ్ళు దేవుడి గురించి చెప్పినప్పుడు, వాళ్ళు పాటలు పాడమని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అందరితో పాటు ఆ రోజంతా గడిపి వచ్చేదని. అలా నాకు చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయితో వెళ్తూ ఉండేదాన్ని. ఒకసారి వెళ్ళిన తర్వాత నేను ఆపదలుచుకోలేదు, ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు వచ్చింది. అందుకని చెప్పి ప్రతి ఆదివారం నేను తనతో పాటు ఒక 2-3 ఇయర్స్ వరకు ఆ ప్రొటెస్టెంట్ చర్చ్కి వెళ్ళి ఇలా అన్నీ నేర్చుకొని ఉండేదాన్ని. కానీ మా తల్లిదండ్రులు కూడా నేను అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు నాకేమీ అడ్డు చెప్పలేదు. వాళ్ళు నన్ను అలా వెళ్ళమని పర్మిషన్ అయితే ఇచ్చారు. సో అలా నేను నా జీవితాన్ని ఆ మొదటి స్టెప్ అనేది ఆ అమ్మాయితో ఆ చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. సో అలా ఒక 2-3 ఇయర్స్ గడిచిన తర్వాత నేను విన్నాను, సిస్టర్ అనే పదం నా జీవితంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నాకు దానికి అర్థం తెలియకపోయినా, వాళ్ళని నేను చూడకపోయినా, వాళ్ళ జీవితం గురించి వేరే వాళ్ళు చెప్పినప్పుడు నేను నిర్ణయించుకున్నాను, నేను సిస్టర్ అవ్వాలి, ఎలా అయినా సిస్టర్ అవ్వాలి. ఆ సిస్టర్ అవ్వడం అంటే ఏంటి నాకు తెలియదు, ఆ సిస్టర్ అవ్వడానికి ప్రాసెస్ ఏంటి అని కూడా నాకు తెలియదు. ఆ వర్డ్ చాలా టచ్ అయింది నాకు. చిన్నప్పుడు మనందరం ఎలా అయితే నేను డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, పోలీస్ అవుతాను అని ఎలా మన అమాయకత్వంతో చెప్తానో, నేను కూడా ఎవరు అడిగినా సరే నేను సిస్టర్ అవుతాను అనే చెప్తూ ఉండేదాన్ని. నాతో పాటు నేను పెరిగే దాని ప్రకారం నేను పెరిగే కొద్దీ నాలో సిస్టర్ అవ్వాలనే డిజైర్ కూడా చాలా పెరుగుతూనే ఉంది. సో అప్పుడు నేను సిస్టర్ అవ్వాలి అనుకొని మా అమ్మ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఏమీ అనలేదు, నీ ఇష్టం అని చెప్పారు.
కానీ ఆ సిస్టర్ అవ్వడం అంటే ఏంటి, ఆ సిస్టర్ని నేను ఇంతవరకు అప్పటిదాకా నేను చూడనే లేదు. అలా నా బాల్యం చాలా ఆడుతూ పాడుతూ చాలా హ్యాపీగా కొనసాగింది. మా తల్లిదండ్రులు కూడా నేను చిన్నదాన్ని, ఇంట్లో చిన్నదాన్ని అయ్యేసరికి చాలా బాగా చూసుకునేవాళ్ళు. నాకు కావలసిన వాటికంటే కూడా ఎక్కువగా అన్నీ ఇచ్చేవాళ్ళు. నేను అప్పుడు అనుకునేదాన్ని, మా తల్లిదండ్రులు కానీ, మా రిలేటివ్స్ బంధువులు కానీ అందరూ చాలా ప్రేమతో నన్ను చూసుకునేవాళ్ళు. నాకు అప్పుడు అనిపించేది, ఇంత ప్రేమగా నేను పెరుగుతున్నాను అని నేను అనుకున్నప్పుడు, నేను ఎవరినైనా బయట ప్రజలను చూసినప్పుడు, ఎవరైనా చిన్నపిల్లలు పేరెంట్స్ తల్లిదండ్రులు లేకపోతే రోడ్డు మీద అలా తిరుగుతూ ఉన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. ఎందుకంటే నేను చాలా ప్రేమగా అందరితో ఉండి అన్నిటితో కలిసి పెరిగాను. కాకపోతే వీళ్ళకి ఎవ్వరూ లేరు అని అనుకుంటూ ఉండేదాన్ని. ఎట్లా అయినా సరే నాకు దొరికిన ప్రేమ వాళ్ళకి, నాకు చేతనైనంత వరకు నేను ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి, ఆ ప్రేమను పంచాలి. మా తల్లిదండ్రులు నన్ను ఎలా అయితే ప్రేమించారో వీళ్ళకు కూడా నాకు తెలిసినంతలో నా దగ్గర ఉన్నది అది వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకు కూడా ప్రేమ అంటే ఏంటి అని నేర్పించాలి అనుకున్నాను. అప్పుడు నాకు తెలియదు దేవుని ప్రేమ అది ఇది అని. నాకు తెలిసింది మా తల్లిదండ్రుల ప్రేమ, మా బంధుమిత్రుల ప్రేమ, అది మాత్రమే నేను వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను. సో ఆ యొక్క ఆశయంతో నేను పెరుగుతూ ఉన్నాను. నేను పెరిగే కొద్దీ నేను ప్రజలు చెప్పింది వినటం మొదలుపెట్టాను. సిస్టర్స్ అంటే వాళ్ళు పెళ్లి చేసుకోరు, వాళ్ళు ఎప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉంటారు, ప్రజలకి ఏదో ఒక రూపంలో సేవ చేస్తూ ఉంటారు అని ప్రజలు చెప్తూ ఉండేవాళ్ళు. అది మాత్రమే నాకు తెలుసు. అంతకు మించి ఈ సిస్టర్ అవ్వాలంటే కథోలిసిజంలో ఉండాలి, ఇలా జ్ఞానస్నానం తీసుకోవాలి, అదన్నీ నాకు తెలియదు. ఆ కాన్సెప్ట్ సిస్టర్ అయితే ఏం చేస్తాం మనం అనే కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఆ సిస్టర్ అనే పదం నన్ను చాలా మైమరపించింది. సో అలాగా నేను పెరుగుతున్న కొద్దీ నేను 7th క్లాస్ ఎప్పుడైతే 7వ తరగతి చేరానో, అది ఆ 7వ క్లాస్ అయిపోయిన తర్వాత నేను 8వ తరగతికి హాస్టల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అది సిస్టర్స్ హాస్టల్. సో అక్కడ నేను 8వ తరగతికి జాయిన్ అయినప్పుడు మొట్టమొదటిసారి నేను విన్న పేరు సిస్టర్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా నా కళ్ళ ముందు చూశాను. ఓ, సిస్టర్స్ అంటే ఇలా ఉంటారు, ఓకే, ఇది వాళ్ళ జీవితం. ఫస్ట్ టైం నేను సిస్టర్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అప్పటి వరకు నేను విన్నాను, బట్ అప్పటి వరకు నేను చూడలేదు. కానీ మొట్టమొదటిసారి నేను 8th క్లాస్లో సిస్టర్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దానికి ముందు దేవుడి ప్రణాళిక అని చెప్పాను కదా, మొదటిగా నేను చెప్పినప్పుడు దేవుని ప్రణాళిక ఎలా ఉందంటే, మొదటి స్టెప్ నన్ను ఆయన చర్చికి తీసుకొని వెళ్ళారు మా ఫ్రెండ్ ద్వారా. అది తర్వాత నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు మా అక్కకు ఒక క్యాథలిక్ అబ్బాయితో పెళ్ళి అయింది. అది కూడా దేవుడు క్రియేట్ చేసిందే, మేముగా అనుకోలేదు. ఆ అబ్బాయికి మా అక్క నచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మాట్లాడి ఇలాగా సంబంధం కుదుర్చుకున్నారు. అది కూడా ఒక దేవుని ప్రణాళిక. మేము హిందువులమైనా సరే దేవుడు ఒక క్యాథలిక్ అబ్బాయిని మా అక్కకు భర్తగా అనుమతించాడు. ఆ తర్వాత నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు మా అన్నయ్య పెళ్ళి కూడా చర్చ్లోనే జరిగింది. ఈ 3 సంఘటనలు నా 7th క్లాస్ వరకు దేవుడు చేసిన ప్రణాళిక. తర్వాత నేను 6th క్లాస్లో మా అన్నయ్య పెళ్ళప్పుడు ఫస్ట్ టైం నేను చర్చ్కి వెళ్ళాను, క్యాథలిక్ చర్చ్కి. అప్పుడే నేను నిజమైన సిలువను చూశాను. అప్పటి వరకు నేను బాల్యంలో నేను చర్చికి వెళ్ళినప్పుడు ప్రొటెస్టెంట్ చర్చిలో అక్కడ ఒక డ్రాయింగ్ మాత్రమే చూశాను సిలువది. కానీ ఇప్పుడు మా అన్నయ్య పెళ్లి రోజు నేను సిలువని చూశాను, ఆ చర్చ్ చూశాను, ఆ ఫాదర్ అంటే ఏంటి అని చూశాను. సో నేను 7th క్లాస్ అయిపోయిన తర్వాత 8th క్లాస్లో జాయిన్ అయినప్పుడు హాస్టల్లో అందరితో పాటు నేను కూడా రోజు ఉదయాన్నే చర్చ్కి వెళ్ళేదాన్ని. చర్చ్కి వెళ్ళినప్పుడు అందరూ చాలా సంతోషంగా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉండేవాళ్ళు, చిన్నపిల్లలు, నా క్లాస్మేట్స్ అందరూ. అప్పుడు వాళ్ళు కమ్యూనియన్, దివ్య సప్రసాదం తీసుకునేవాళ్ళు. వాళ్ళు అది తీసుకునేటప్పుడు అది ఏంటి అని నాకు నిజంగా తెలియదు. వాళ్ళని అడుగుతూ ఉండేదాన్ని, దివ్య సప్రసాదం తీసుకొని వచ్చిన ప్రతిసారి అది ఎలా ఉంటుంది, దాని యొక్క రుచి ఎలా ఉంటుంది అని చాలా ఆతురతతో, డిజైర్తో వాళ్ళని అడుగుతూ ఉండేదాన్ని.
వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, ఇది మేము చెప్తే నీకు అర్థం కాదు, మేము చెప్పలేము ఇది ఎలా ఉంటుంది అని. నీకు నువ్వు తీసుకున్నప్పుడే, నీకు నువ్వు దేవుని స్వీకరించినప్పుడే దీని యొక్క రుచి అనేది నీకు తెలుస్తుంది అని చెప్పేవాళ్ళు. అప్పటి నుంచి నాకు ఇంకా ఇంకా డిజైర్ పెరుగుతూ ఉంది. ఎప్పుడు నేను దేవుని స్వీకరిస్తాను నా హృదయంలోకి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా ఉంటుంది దేవుడు నేను తీసుకున్నప్పుడు ఆ రుచి ఎలా ఉంటుంది అని చిన్నప్పటి నుంచి అప్పటి నుంచే చాలా ఎదురు చూసేదాన్ని నేను తీసుకోవాలి అని. ఆ విధంగా దేవుని స్వీకరించాలి అనే ఆశ నాలో పెరిగింది. అందుకని నేను నా యొక్క కోరికను సిస్టర్ అవ్వాలి, దేవుని నేను స్వీకరించాలి అనే నా కోరికను మా తల్లిదండ్రులతో చెప్పినప్పుడు మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. హిందువులైనా సరే ఒక్క మాట కూడా అనకుండా మా తల్లిదండ్రులు, సరే నీతో పాటు మేము కూడా జ్ఞానస్నానం తీసుకుంటాము అని చెప్పారు. సో నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు జ్ఞానస్నానం పేరెంట్స్తో కలిసి మేమందరము తీసుకున్నాము. ఆ తరువాత దేవుని స్వీకరించాలి, ఆ దివ్య సప్రసాదం స్వీకరించాలి అనే నా కోరిక కూడా ఫుల్ఫిల్ అయింది. నేను మళ్ళీ మా తల్లిదండ్రులతో కలిసి నా 8వ తరగతి చివరిలో దివ్య సప్రసాదాన్ని తీసుకున్నాను. ఆ దివ్య సప్రసాదాన్ని నేను స్వీకరించినప్పుడు అప్పుడు తెలిసింది మా క్లాస్మేట్స్, నా తోటి సహోదరులు ఎందుకు వాళ్ళు నేను రుచి ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేకపోయారని నాకు అప్పుడు తెలిసింది. నేను స్వీకరించినప్పుడు నేను కూడా ఆ రుచి అనేది ఎలా ఉంటుంది అని నేను కూడా చెప్పలేకపోయాను. ఆ దేవుని దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు నా సంతోషానికి అవధులు లేవు. అలాగా నా జీవితం 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి ఇలా దేవుని విశ్వాసంలో కొద్దిగా ఎదుగుతూ మొదలుపెట్టాను. అప్పటి నుంచే నేను దేవుడి గురించి నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పుడే నా నిజమైన కథోలిక విశ్వాస జీవితం అనేది మొదలయ్యింది. నేను కొద్దిగా ప్రార్థనలు నేర్చుకోవడం, జపమాల నేర్చుకోవడం, పాటలు నేర్చుకోవడం, ఈ దేవుని యొక్క విలువలను, దేవుని యొక్క జీవితాన్ని అస్సలుగా నేర్చుకోవడం మొదలుపెట్టింది నా 8వ తరగతి చివరి నుంచి. అది నా దివ్య సప్రసాదాన్ని నేను తీసుకున్నప్పటి నుంచి నాకు దేవునిలో విశ్వాసం అనేది మొదలయ్యింది. ఇది ఇలా ఉండగా నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు పిడుగురాళ్ళలో సెయింట్ ఆన్ సిస్టర్స్ వాళ్ళు నన్ను అడిగారు, ఇలా నీకు మఠకన్య జీవితం మీద ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు మా సభలో జాయిన్ అవుతావా అని అడిగినప్పుడు నేను చాలా ఫాస్ట్గా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఓకే సిస్టర్ నేను జాయిన్ అవుతాను సిస్టర్ అని చెప్పినప్పుడు వాళ్ళు నాకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేమే మీ ఇంటికి వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాము అని చెప్పారు. అప్పుడు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాతో పాటు పెరుగుతూ వచ్చిన నా కోరిక, చిన్నప్పటి నుంచి సిస్టర్ అవ్వాలనే కోరిక అప్పుడు నిజమవుతుంది అనే సంతోషం నాలో చాలా కలిగింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత యథావిధిగా రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఆ సిస్టర్స్ కోసం, వస్తారు నన్ను తీసుకెళ్తారు అని చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది. ఆ సెయింట్ ఆన్ సిస్టర్స్ కాల్ చేసి నాకు చెప్పారు, పలానా రోజు మేము వస్తాము, నువ్వు రెడీగా ఉండు అని చెప్పారు. కానీ దేవుడి ప్రణాళిక చెప్పాను కదా మొదటిలో ఎలా ఉంటుందని మనకు అర్థం కాదు. మనం అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. దేవుడు కూడా అనుకోవాలి మనతో పాటు. నేను సెయింట్ ఆన్స్ కాంగ్రిగేషన్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా సరే దేవుడి ప్రణాళిక వేరేగా ఉంది. ఖచ్చితంగా నేను ఇప్పుడు పనిచేస్తున్న పరిశుద్ధ శిలువ సభలో నన్ను చేర్చాలి అనేది ఆయన ప్రణాళిక.
ఆ సిస్టర్స్ చెప్పిన రోజు వాళ్ళు రాలేకపోయారు. అదే రోజున పరిశుద్ధ శిలువ సభకు చెందిన 2 మఠకన్యలు మా ఇంటికి వచ్చారు. వాళ్ళు వచ్చినా సరే చెప్పాను వాళ్ళకి, నేను ఇలాగా సెయింట్ ఆన్ సభలోకి వెళ్ళాలనుకుంటున్నాను, వాళ్ళు ఈరోజు వస్తానన్నారు కానీ రాలేదు, రేపో ఎల్లుండో వస్తారు, ఖచ్చితంగా నేను అక్కడికే వెళ్తాను అని నా నిర్ణయం చెప్పాను. కానీ దేవుడి నిర్ణయం చాలా వేరుగా ఉంది. ఆ సిస్టర్స్ ఎలాగైనా సరే పర్వాలేదు, నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు, కానీ ఒకసారి వచ్చి మాతో పాటు మా పరిశుద్ధ శిలువ సభ కూడా చూడు, అక్కడ కూడా మేము దేవుని గురించే నేర్పిస్తాము అని చెప్పినప్పుడు నాలో మళ్ళీ ఒక అలజడి మొదలైంది. సరే వెళ్దామా వద్దా అనే కన్ఫ్యూషన్ అనేది మొదలయ్యింది. ఆ కన్ఫ్యూషన్ నుంచి బయటికి రావడానికి ఒక 2 నిమిషాలు టైం తీసుకొని నేను, సరే సిస్టర్ మీరు వచ్చారు కాబట్టి మా ఇంటికి ఫస్ట్ నేను మీ సభలో జాయిన్ అవ్వడానికి వస్తాను, క్యాంప్కి వస్తాను అని చెప్పాను. తర్వాత ఆ సిస్టర్స్ 2 డేస్ తర్వాత ఆ పరిశుద్ధ శిలువ సభ సిస్టర్స్ వచ్చి 2 డేస్ తర్వాత నన్ను తీసుకొని వెళ్ళారు. అక్కడ తెనాలిలో 3 రోజుల క్యాంపు వాళ్ళ ఇంట్లో కాన్వెంట్లోనే కండక్ట్ చేశారు. తెనాలి అంగలకుదురు గ్రామం అనే ఊరిలో అక్కడ వాళ్ళు 3 రోజుల క్యాంపు కండక్ట్ చేశారు. నాతో పాటు చాలామంది వచ్చారు, వివిధ ప్రదేశాల నుంచి చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చూసి వెళ్దాం అనుకునే వాళ్ళు చాలామంది పిల్లలు నాతో పాటు వచ్చారు. ఆ 3 రోజులు చాలా సంతోషంగా గడిచింది. సంతోషం అనేది దేవుని గురించి నేర్చుకోవడం వల్ల, మరియు పిల్లలందరితో కలిసి ఆడుతూ పాడుతూ అన్నీ నేర్చుకోవడం వల్ల చాలా హ్యాపీగా గడిచింది. ఆ క్యాంప్లో వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ మనసుకి టచ్ అయ్యేలాగా చెప్పారు. దేవుని గురించి, దేవుని యొక్క పిలుపు గురించి, దేవుని యొక్క పిలుపు ఆ పరిశుద్ధ శిలువ సభలో ఎలా ఉంటుంది అని చెప్పారు. వాళ్ళు ఆ 3 రోజులు వాళ్ళు చెప్పిన దాటన్నింటిలో కన్నా నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఆ శిలువ గురించి వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా, నాలో ఏదో ఒక కలయిక మొదలైంది. నాకు ఆ పాయింట్, ఆ రోజు వాళ్ళు చెప్పిన శిలువ గురించి ఆ విషయం అంతా చాలా నచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను, ఏమో దేవుని ప్రణాళిక నేను పరిశుద్ధ శిలువ సభలో జాయిన్ అవ్వాలి అని నాకు రాసి పెట్టుందేమో. అందుకే నాకు ఎన్నో వాళ్ళు చెప్పారు, కానీ ఆ శిలువ అనే పదం, ఆ శిలువ గురించి వాళ్ళు చెప్పిన పాయింట్స్ మాత్రం నా హృదయానికి అలజడి కలిగించింది. నేను ఆ రోజు అనుకున్నాను, ఖచ్చితంగా దేవుడి ప్రణాళిక నేను ఈ పరిశుద్ధ శిలువ సభలోనే జాయిన్ అవ్వాలి అని అనుకున్నాను. ఆ 3 రోజులు యథావిధిగా క్యాంప్ అయిపోయిన తర్వాత అందరం ఇంటికి వెళ్ళాము. సెలెక్ట్ అయ్యామని చెప్పారు, అందరం ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూడా మన మానవ సహజం ఏంటంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము, ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. నిజంగానే నాకు దేవుని యొక్క పిలుపు ఉందా లేదా, లేకపోతే నేను మాత్రమే ఇష్టపడుతున్నానా, దేవుడు నిజంగానే నన్ను రావాలనుకుంటున్నాడా, పిలవాలనుకుంటున్నాడా అనే కన్ఫ్యూషన్ అనేది నాలో చాలా అయితే ఉంది. ఆ కన్ఫ్యూషన్లో నేను కూడా చిన్నప్పుడు మీ అందరిలాగా సినిమాలు చూస్తూ, సినిమాకి వెళ్తూ, డాన్స్లు వేసుకుంటూ, అల్లరి చేస్తూ అలా నా జీవితం కొనసాగింది. ఇంకా ఎక్కువ చెప్పాలంటే మా తల్లిదండ్రుల బుజ్జగించడం వల్ల, వారి యొక్క అతి ప్రేమ వల్ల ఇంకా చాలా నాటీగా ఉండేదాన్ని. సో అలాగ రోజు నేను సినిమాలకు అడిక్ట్ అయ్యి అలా చూస్తూ ఉండేదాన్ని. సో ఒకరోజు రాత్రి ఏం జరిగిందంటే, నేను ఒక మూవీ చూస్తూ ఉన్నాను. అప్పుడు అరౌండ్ 1 o'clock అలాగ అయింది. అయినా సరే మా మదరు నిద్రపోతుంది, మా నాన్న వేరే ఊరు వెళ్ళాడు. సో మా నాన్న రాలేదు కదా అని చెప్పి నేను అలా మూవీ చూస్తూ ఉన్నాను. 1 o'clock వరకు మూవీ చూస్తూ ఉండిపోయాను. నేను మూవీ చూస్తున్న సమయంలో జస్ట్ ఒక్క సెకండ్లో నాకు మా నాన్న గుర్తొచ్చాడు. ఎలా, నేను ఒక వాయిస్ని విన్నట్టుగా అనిపించింది. ఎలా అంటే, మీ నాన్న కోసం నువ్వు ప్రార్థన చేయాలి. జస్ట్ ఒక సెకండ్లో నాకు అలా అనిపించగానే ఒక్క సెకండ్ అలా టీవీ ఆఫ్ చేసి, దేవుడా మా నాన్న సేఫ్గా తీసుకొని రా అని చెప్పి ఫర్ ఎ సెకండ్ నేను అలా ప్రేయర్ చేసి, ప్రార్థన చేసి, యథావిధిగా టీవీ ఆన్ చేసి చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్న తర్వాత ఒక అరగంట తర్వాత మా నాన్న ఇంటికి వచ్చాడు.
మా నాన్న ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే చాలా దెబ్బలతో రక్తం కారుతూ అలా వచ్చాడు మా నాన్న. సో మా నాన్న రాగానే నేను అడిగాను, ఏమైంది నాన్న, ఎలా జరిగింది నాన్న అని అడిగినప్పుడు మా నాన్న చెప్పాడు, ఇలా నేను మన ఊరికి వస్తున్నప్పుడు నాకు ఫేస్ వాష్ చేసుకోవాలనుకుంటాను, అందుకే నేను ఒక ట్యాంక్ దగ్గరికి వెళ్ళాను. ఆ ట్యాంక్ దగ్గర ఇంకొక ట్యాంక్ కట్టడానికి ఒక పెద్ద గోతి తవ్వారు. రాత్రి చీకట్లో నేను దాన్ని చూసుకోలేకపోయానమ్మా. అది ఏమీ లేదులే అనుకొని నేను అలా ట్యాంక్ దగ్గరికి నడుస్తూ ఉండగా నేను అందులో పడిపోయాను. ఆ గోతిలో చాలా రాళ్ళు అవన్నీ ఉన్నాయి, చాలా లోతుగా ఉంది. అలా పడిపోయేసరికి ఇలా దెబ్బలు తగిలాయి. అక్కడ చుట్టుపక్కల కూడా రాత్రి సమయం కదా, ఎవరూ లేరు. నేను అలాగ పెద్దగా అరుస్తూ ఉన్నాను, ఎవరైనా ఉన్నారంటే కొద్దిసేపటికి ఒక ట్రాక్టర్ వెళ్తూ ఉంది అటు. ఆ ట్రాక్టర్ లైట్ ఫోకస్ ఇక్కడ పడి వాళ్ళు నన్ను చూసి వాళ్ళు దిగి వచ్చి నన్ను పైకి తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చారని మా నాన్న చెప్పాడు. కరెక్ట్గా నేను అటో ఇటో ఏ టైంలో ఇది జరిగింది నాన్న అని అడిగినప్పుడు మా నాన్న చెప్పాడు, అటో ఇటో ఒకటి అయిందమ్మా అని చెప్పేసి. సో అప్పుడు నేను అనుకున్నాను, ఆ ఒకటింటికే నాకు ఒక దేవుని యొక్క వాయిస్, పిలుపు అనేది చెప్పింది, మీ నాన్న కోసం నువ్వు ప్రార్థన చెయ్యి అని. సో అది కూడా నేను మా తల్లిదండ్రులతో చెప్పాను, ఇలా జరిగింది నాన్న, నాకు కూడా అనిపించింది నీకోసం ప్రార్థన చేయమని, అందుకని నేను టీవీ ఆఫ్ చేసి నీకోసం 1 నిమిషం ప్రార్థన చేశాను అని చెప్పినప్పుడు ఆ క్షణంలో నేను ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని. దేవుని యొక్క పిలుపు నాకు ఉంది, నేను ఎలా అయినా సిస్టర్ అవ్వాలి, ఆయనకు సేవ చేయాలి, ఆయన యొక్క ప్రేమను పంచాలి అని నిర్ణయం తీసుకున్నాను.